ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పొదిలిపట్నంలో జగన్ పర్యటనలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన క్షతగాత్రులను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పరామర్శించారు. మొదటిగా పొదిలిపట్నంలోని షేక్ షహీనాజ్ ని, కంబాలపాడు గ్రామంలోని ఇద్దరు క్షతగాత్రులను, అనంతరం పొదిలి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ను పరామర్శించారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ముల్లా కయ్యూమ్ ను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు పట్నంలోని వెంకటరమణ హాస్పిటల్లో చేర్చారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని, మహిళలను వేసలని అన్న సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా మహిళలు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై వైసీపీ గుండాలు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడి చేశారని, కనీసం సిగ్గు ఉండాలని మేము తలుచుకుంటే జగన్ రెడ్డి పొదిలి ప్రాంతంలో అడుగు పెట్టేవారే కాదని, అటువంటి సంస్కృతి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాకు నేర్పలేదని, కనీసం మా నాయకుని చూసైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఇలా నిరసన చేసిన మహిళలను విచక్షణారహితంగా దాడి చేయడమేనా మీ నాయకుడు మీకు నేర్పిందని ప్రశ్నించారు. దాడిలో గాయపడిన క్షతగాత్రులకు అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పడితే పోయి మీరు ఎక్స్రే గానీ స్కానింగ్ గానీ ఏదైనా తీపించు. మీకు ఏదైనా అవసరం అయితే చెప్పు, ఎలా ఉందో చెప్పు, అని చెప్తాడు. తప్పకుండా నీకు ఇబ్బంది లేకుండా మామూలు ఎక్స్రే స్కానింగ్ తీపించాల్సి. అట్లా ఏం కాదు, ధైర్యంగా ఉండవు. ఏదైనా ఉన్నా మేము హెల్ప్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. సీఎం గారు కూడా వచ్చి గంట పడుకున్నారు. ఆయనకి అల్తా వచ్చేసి తగిలింది. డైరెక్ట్ కొట్టుకుందా? తల ఏం దిమ్మంగా అట్లా ఏం లేదా? కాదమ్మా, వెనక ఇట్లా తల అంతా దిమ్మ ఏం లేదు కదా? ఏడ్చిందన్న, భయపడింది. మేము అమరావతిలో జరిగిన సంఘటన గురించి తెలిసి నిరసనకు వెళ్ళాము. అక్కడ మేము శాంతియుతంగా జరుగుతున్నది, వాళ్ళు జగన్ గారు వెళ్ళని వెంటనే రాళ్ళు విసిరేసి మా మీద దాడి చేశారు. ఏమి చేయలేదండి, మేము శాంతియుతంగానే ఉన్నాము. వాళ్ళకై వాళ్ళే రాళ్ళు విసిరేసి. సార్ నేను చూసుకోలేదు, నాకు తగలంగానే నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? పెయిన్గా ఉంది కొంచెం అంతే. ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గాన్ని ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగారు కదా. కానీ ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల మీద ఈ వైసీపీ గూండాలు, వైసీపీ సంబంధించినటువంటి రౌడీలు నిర్దాక్షిణ్యంగా మహిళలను కూడా చూడకుండా ఏ రకంగా ఈరోజు వాళ్ళ మీద దాడి చేసి రాళ్ళు, చెప్పులతోటి, కర్రలతోటి వాళ్ళ మీద దాడి చేసి అనుచితంగా ప్రవర్తించి కొట్టారో తలుచుకుంటుంటే, చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సుమారు 5-6 మందికి దెబ్బలు తగిలాయి. అసలు అంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఏమన్నా మేము పడి ఉండాలి, మీరు ఏం చేసినా మేము చూస్తుండాలి, మీరు ఎటువంటి దుర్మార్గం చేసినా కానీ మేము సహించి ఉండాలి. ఇదే మీ సంస్కృతి? మీరేమో మహిళల్ని పట్టుకొని వేశ్యలనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీరు అన్నదానికి మేము నిరసన మన లేడీస్ ఆక్రోషం తట్టుకోలేక నిరసన తెలియజేస్తే దానికి మీరు రాళ్లతో కొడతారు, చెప్పులతో కొడతారు, బొట్లతో కొడతారు, ఇంకో దాంతో కొడతారు. ఇదే మీకు ఉన్నటువంటి సంస్కారం? మీ పార్టీ మీకు నేర్పినటువంటి సంస్కారం ఇదే అని మేము అడుగుతా ఉన్నాం. మా నాయకుడిని చూసి సిగ్గు తెచ్చుకోండి, మా నాయకుడిని చూసి నేర్చుకోండి. మా నాయకుడు మాకు ఒక సంస్కారం నేర్పాడు, మాకు ఒక పద్ధతి నేర్పాడు.
మాకు ఒక రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలో సమయస్ఫూర్తి నేర్పాడు మాకు. మేము జగన్ పర్యటనని ఈరోజు చిన్నాభిన్నం చేయదలుచుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం టౌన్లోకి వచ్చేవాళ్ళ? టౌన్లోకి రాగలుగుతారా మేము చిన్నాభిన్నం చేయదలుచుకొని ఉంటే? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఉన్నటువంటి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేసుకొని అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు ఉంటే, పాపం మహిళలను కూడా చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని హింసించి దుర్మార్గంగా వాళ్ళ మీద రాళ్ళు రప్పలతో కొట్టి గందరగోళం చేశారే. మీకు ఏ రకంగా మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వస్తా ఉన్నారు? మీరు ఏ రకంగా ప్రజలకు రాగలుగుతా ఉన్నారు? మీకు కొంచెమైనా కానీ సిగ్గు శరం ఏమైనా ఉందా లేదా? అంటే దులుపుకొని పోతారా? మమ్మల్ని కాదులే, మేము మహిళలను అన్నా ఏం పట్టించుకోలేరు అంటే మా ఏం పిక్కోలేరులే అన్నట్టు విధంగా ఉంది మీరు చేసినటువంటి ఇది. కనీసం ఒక ఖండన, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు జరిగింది అనేది ఈ రోజుకి ఇప్పటికీ ఈ టైంకి కూడా ఒక నాయకుడు కూడా ఇచ్చినట్టు సందర్భం లేదు. అంటే మీకు ఏ రకంగా అహంకారంతో నిండినారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తప్పకుండా మీ అహంకారాన్ని ఆ భగవంతుడు చూస్తా ఉన్నాడు. మీ అహంకారాన్ని ఏ రకంగా అలసాలో, మీ అహంకారాన్ని ఏ రకంగా తొక్కాలో ఆ భగవంతుడికి తెలుసు, ఆ పైన ఉన్నటువంటి ఆ దేవుడికి తెలుసు. తప్పకుండా మీకు అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ దుస్సంఘటనలో గాయపడినటువంటి కానిస్టేబుల్స్ కానివ్వండి, అలాగే మహిళా సోదరి మనల్ని కానివ్వండి, వీళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటాం. మా పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడతాం. వారికి మీ దాడిలో మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దాడిలో గాయపడినటువంటి కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మానవత్వం అంటే ఏ రకంగా ఉంటుందో చేసి చూపిస్తాం. మీరు నేర్చుకోవాలనో నేర్చుకుంటారో నేర్చుకోకూడదో అది మీ ఇష్టం. కానీ దీన్ని మాత్రం మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.